నమస్తే. ప్రతిమాత విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. ముందుగా ఎస్టీవీ ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణాష్టమి సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు. ఇస్కాన్ దేవాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం. కిరోసిన్ పోసుకొని తల్లి కూతుళ్ల ఆత్మహత్య. నగరంలో దొంగ బాబా అరెస్ట్ చేసిన బిట్స్ పోలీసులు రిమాండ్ కు తరలింపు. కరీంనగర్ జిల్లాలో పట్టుబడ్డ అవినీతి చేప. ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్ఓ. అలా మొదలైంది రీమేక్ లో నికిషా పటేల్. సాల్సా డాన్స్ ను ఎంజాయ్ చేశానంటున్న పులిపిల్ల. కృష్ణాష్టమి వేడుకలతో పలు ఆలయాల్లో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయంలో తెల్లవారుజాము నుండే కృష్ణుని భక్తులు బారులు తీరారు. ఇస్కాన్ దేవాలయంతో పాటు అన్ని దేవాలయాల్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. చిన్నారులు శ్రీకృష్ణుని వేషాలు వేసుకుని వచ్చి ఆలయాల్లో నృత్యాలు చేసి అబ్బురపరిచారు. ఆలయాలు విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇద్దరి పిల్లలతో సహా తాను కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న దారుణమైన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వడ్డపల్లి మండలం నసమూరు గ్రామానికి చెందిన తిరుపతయ్య మహేశ్వరి దంపతులు. వీరికి 3 పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా కుటుంబ గొడవల కారణంగా మనస్తాపం చెందిన మహేశ్వరి తన ఇద్దరి కూతుళ్లపై కిరోసిన్ పోసి తాను పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు రక్షించడానికి ప్రయత్నాలు చేసిన ఉపయోగం లేకుండా పోయింది. ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తర్వాత ఆయన ఇంట్లో పిల్లలకు లోపల వేసుకొని చిలుకు పెట్టుకుని కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోయినట్టుగా తెలిసింది. అయితే ఆమె గత 15 రోజుల నుండి నర్సప్ప దేవుడు ఆమె సోకి ఏదో పిచ్చి విషయాలు చేసుకున్నందుకు మామ గాని అత్త గాని భర్త గాని జాగ్రత్తగా తీసుకుపోవడము, ఆమె ఎండ చేయగలిగితే మళ్ళీ వచ్చి ఇంటికి ఇవ్వడం అట్లా చేస్తుంటే ఈ రోజు అదే రకంగా భర్త వచ్చి శేన్గఢ్ నుంచి వచ్చి ఇంట్లో విడిచిపెట్టి 5:30కు కలియుగ బాబా అంటూ మాయ మాటలు చెప్పి ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర వేల రూపాయలు దండుకున్న దొంగ బాబాను హైదరాబాద్ అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు రజని ఫిర్యాదు మేరకు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఏలూరుకు చెందిన రవిచంద్ర సాయిబాబా అవతారమని చెప్పి నమ్మించి అబిడ్స్ లోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న రజని అనే మహిళా ఉద్యోగిని ఆమె బలహీనతలను ఆసరాగా తీసుకుని విభూతితో తన కష్టాలన్నీ తీరుస్తానంటూ నమ్మించాడు. ఈ క్రమంలో అమాయకురాలైన రజని వద్ద నుండి 60,000 రూపాయలు దండుకున్నాడు. ఈ నెల 26న మళ్లీ బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వచ్చిన ఈ దొంగ బాబా ఇంకా తనకు 60,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే మీ అమ్మ చనిపోతుందని రజనీని భయాందోళనకు గురి చేశాడు. మృత్యువును ఆపేందుకు భారీ పూజలు చేయాల్సి వస్తుందని, అందుకుగాను 1,00,000 ఖర్చవుతుందని, ఆ డబ్బులు తనకు వెంటనే ఇవ్వాలని బెదిరించాడు. ఇలా అనేక రకాలుగా తనను డబ్బుల కోసం వేధిస్తూ ఉండడంతో దిక్కుతోచిన స్థితిలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు దొంగ బాబా రవిచంద్రను అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కు నెట్టారు. 60,000 సాటిస్ఫై అవ్వకుండా జీతం కొంచెం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళ ఆఫీస్కి రిపీటెడ్ వెళ్ళడం, అక్కడ హనా చేయడం, దాంతో నాకు విసిగిపోయి ఫైనల్ చేసి అప్రోచ్ పోలీస్ మేము కేసు రిజిస్టర్ చేసి దీన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇది 2వ మోసం చేసే పద్ధతి. ఇది ఇంతకుముందేమో ఫేక్ ఈ ఫ్రాడ్స్టర్ చూసినాము, ఇతను విభూతి భాగం. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సి ఏంటంటే పబ్లిక్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఇటువంటి ఫేక్ బాబాల బారిన పడి మోసపోవద్దని చెప్పి మా రిక్వెస్ట్. ఎందుకంటే ఈ విభూతి ద్వారా కానీ, మంత్రాల ద్వారా కానీ, పూజల ద్వారా కానీ నయమైన రోగాలు ఏవీ లేవు. అవి ఎవరైనా చెప్తారంటే ఖచ్చితంగా వాటిని అనుమానించవలసిందే. వాళ్ళు ఫేక్ బాబాలని, ఫేక్ మంత్రాలని చెప్పేసి. కాబట్టి ఇటువంటి వాళ్ళ గురించిన సమాచారం కూడా మాకు తెలియవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ మధ్యలో కొన్ని ఆయుర్వేద చికిత్సలు రోడ్డు పక్కన రోడ్ సైడ్ పెడతారు. ఏవో మందులు, ఈ చెట్ల మందులు అవన్నీ రకరకాల చిన్న టెంట్ లాగా వేసుకుంటారు.
రోజు రోజుకి అవినీతి తిమింగలాలు ఏదో ఒక చోట పట్టుబడుతూనే ఉన్నారు. కరీంనగర్ జిల్లా కొడియాల మండలం తిరుమలాపూర్ వీఆర్ఓ శ్రీనివాస్ ఓ రైతు నుండి 8,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కాడు. తిరుమలాపూర్ గ్రామానికి చెందిన ఉడ్నాల అంజయ్యకు తన సోదరుడు కిషోర్లకు తన తండ్రి నర్సయ్య నుండి వారసత్వంగా దానపట్ట ద్వారా సంక్రమించిన 4.5 ఎకరాల భూమిని ఇద్దరు అన్నదమ్ములకు జమాబందీ అమలు చేశాడు. పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని ఆర్చి పెట్టుకున్నారు. నిర్ణీత గడువు ముగిసినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో నేరుగా వీఆర్ఓను సంప్రదించారు. 10,000 ఇస్తేనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తానని అనడంతో అంత డబ్బు ఇవ్వలేనని ఎంత వేడుకున్నా వీఆర్ఓ వినిపించుకోలేదు. చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ తన సిబ్బందితో వెళ్లి బాధితుడు అంజయ్య వీఆర్ఓ శ్రీనివాస్ కు 8,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తానని తెలియజేశారు. ఈరోజు కొడిమేల్ మండల్ తిరుమలాపూర్ వీఆర్ఓ సబ్బని శ్రీనివాసులు ఉడ్నాల అంజయ్ అనే రైతు దగ్గర నుండి 8,000 రూపాయలు లంచంగా ఇస్తుండే ఏసీబీ అధికారులు పూడూరు ప్రాపర్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఉడ్నాల అంజయ్ తనకున్న 2 ఎకరాల భూమి గురించి పట్టా పాస్బుక్ టైటిల్ డీడ్ గురించి రెవెన్యూ అధికారులకు 4వ నెలలో మీ సేవలు అప్లై చేయడం జరిగింది. అప్పటి నుండి అతడు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడం జరుగుతుంది. 10,000 రూపాయలు లంచం ఇస్తే మేము పట్టా పాస్బుక్ టైటిల్ డీడ్ ఇస్తాం, లేదంటే మేము అని వీఆర్ఓ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారు, దీంట్లో పాస్బుక్లో తప్పు రాసినారు, ఇదంతా చెడిపేసి ఉంది, దీన్ని సరిదిద్దాలి. వాళ్ళు తప్పు రాసింది కూడా వాళ్ళే, వీఆర్ఓ మండల ఆఫీస్. మళ్ళీ దాన్ని సరిదిద్దాలంటే కూడా మళ్ళీ వాళ్ళే సరిదిద్దాలి. దాని వెనుక మేము తిరిగితే 30 రోజులు తింపుకొని వారు దాన్ని సరిదిద్ది రాసిచ్చినారు. 5,000 తీసుకున్నది రాసిచ్చినారు. వారు 5,000 ఏ రోజైతే 30 రోజులు తిరిగి అది ఇచ్చిన తర్వాత సెలవులో ఉన్నటువంటి ఆవిడ కూడా ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో బండి మీద పరిగెడుతూ వచ్చేసేసి సంతకం పెట్టుకోతారు. అంతకంటే ముందు 1 రోజుల నుంచి మేము తిరుగుతున్నాం, కళ్ళకి ఎవరు కనపడట్లేదు. వారు 5,000 ఇచ్చేసి పాస్బుక్ అది ఇచ్చింది. 5,000 శేఖర్ అండి, పాత వీఆర్ఓ శేఖర్. గుంటూరు జిల్లా తెనాలిలో పొదుపు సంఘాలకు తెలియకుండానే ఓ ఘరానా మోసం జరిగిపోయింది. తీసుకుని రుణాలు చెల్లించమంటూ బ్యాంక్ అధికారుల నుండి పిలుపు రావడంతో నివ్వెరబోయారు గ్రూప్ సభ్యులు. మెప్మా బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా 9 లక్షలకు మోసం జరిగింది. గ్రూప్ సభ్యులు బ్యాంక్ అధికారులను నిలదీగా అసలు విషయం బయటపడింది. తెనాలి పట్టణ పరిధిలో స్వశక్తి సంఘాల వ్యవహారాలను మెప్మా పర్యవేక్షిస్తుంది. 2,700 సంఘాల పర్యవేక్షణకు ఒక పీఆర్పీ, 5 సీఓలు ఉన్నారు. వీరు కాక కొత్త గ్రూపుల ప్రోత్సహించేందుకు రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. వీరందరికీ తెనాలి మున్సిపాలిటీలో ఓ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అయితే అనంతలక్ష్మి అనే రిసోర్స్ పర్సన్ చెంచుపేటలోని కొందరు మహిళల పేరిట 5 స్వశక్తి సంఘాలకు బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ అనుబంధంగా ఏర్పాటు చేసింది. అయితే సదరు బ్యాంక్ లింకేజీ రుణాలు సకాలంలో ఇవ్వకపోవడంతో విషయాన్ని మెప్మా పీఆర్పీ పూర్ణచంద్రికకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ 5 సంఘాలకు మరో బ్యాంక్ ద్వారా రుణాలు అందాయి. ఈ 5 సంఘాలు చెంచుపేటలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఖాతాలను రద్దు చేసుకోలేదు. అంతే, ఆ ఖాతాలని అడ్డదారిలో వాడుకున్నారు మోసగాళ్లు. వీరి పేర రుణాలు తీసుకున్నారు. గ్రూపుల వారికి తెలియకుండానే 9 లక్షల రూపాయల గోల్మాలయ్యాయి. వాస్తవానికి బ్యాంక్ వారు రుణాలు ఇచ్చేటప్పుడు స్వశక్తి సంఘ అధ్యక్ష, కార్యదర్శులు హాజరు కావాలి. రికార్డుల్లో వారి తాలూకు ఫోటోలు ఉండాలి. అయితే ఇక్కడ ఫోటోలు తారుమారయ్యాయి. మిగతా సభ్యుల ఫోటోలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మెప్మా విభాగం నుండి ఆయా సంఘాలకు చెందిన దరఖాస్తుల పత్రాలు ఫోర్జరీతో పాటు బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉందన్నది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం బ్యాంక్ మేనేజర్ మారారు. ఈ 5 సంఘాలకు తీసుకున్న రుణాలకు కిస్తీలు చెల్లించాలంటూ సమాచారం రావడంతో మహిళలు బ్యాంక్ అధికారులను ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ విషయంపై రిసోర్స్ పర్సన్ అనంతలక్ష్మి నుండి మెప్మా బ్యాంక్ సిబ్బంది వరకు అందరినీ విచారించి తగిన చర్యలు తీసుకుంటున్నామంటున్నారు బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు. సంతకాలు లేవు, ఏమీ లేవు. మా ఫేస్ బాడీ ఉంది కానీ ఫేస్ వేరేది పెట్టేశారు. సంతకాలు లేవు. మరి బ్యాంక్ వాళ్ళు ఎట్లా ఇచ్చారు, వాళ్ళు ఎట్లా తీసుకున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చే వరకు మాకు తెలియదు ఆ సంగతి. వాళ్ళు వచ్చి అమ్మ మీరు కట్టాలి అది ఇది అంటే మాకు తెలిపోయినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరు ఏంటి తెలియదు, ఎవరు చూపించారో తెలియదు. సీసీ కెమెరాలో ఎవరో 2 ఆడవాళ్ళు తీసుకొని వెళ్తున్నారు డబ్బులు. ఆ పక్కన వాళ్ళని కోడేసరి ఇంకా అంతకన్నా ఇంకెవరూ కనపట్టలేదు.
తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ మార్చినప్పుడు వాళ్ళ రేషన్ కార్డు ఏంటి వాళ్ళ ప్రూఫ్స్ ఏంటి అని చూసుకోకుండా మీరు లోన్ ఎట్లా ఇచ్చారు పాస్ మేనేజర్ గారు? సీఓలో లేకపోతే బాధ్యత తీసుకున్న మున్సిపల్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ చేసి మా యొక్క పొట్ట మీద కొడతారు సార్ ఇవన్నీ జరిగాయన్ని. అదే సార్ మేము పొట్ట మీద కొట్టడానికి ఎవరికి ఉద్దేశం ఉంది? మరి ఎందుకు జరగలేదు? ఎందుకు పిలిపించలేదు సార్? పాత మేనేజర్ గారు ఎందుకు వెలుగులో తీసుకురావట్లేదు? అంటే మీ బ్రాంచ్లు మీ బ్యాంకులలో సక్రమం ఉండాలి. మేము ఎంప్లాయీ మేము జాబ్ చేసేవాళ్ళం మా జాబులు పోవాలి. లోన్ కూడా ఇప్పించడం జరిగింది అక్కడ. అయితే ఇప్పుడు మొన్న 22వ తారీఖు రోజు బ్యాంక్ మేనేజరు రికవరీ లిస్టులో ఈ 5 గ్రూపులను ఇవ్వడం జరిగింది. ఆ 5 గ్రూపుల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా మీరు అక్కడ కదా నేను లోన్ ఇప్పించింది ఇక్కడే ఉంది లోన్ ఏంటి మీరు తీసుకున్నారా అంటే మేము తీసుకోలేదండి అన్నారు. ఇంకా గ్రూప్లో నన్ను వచ్చి నిన్న బ్యాంకులో ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చారు బీడీఎం గారు గుంటూరు నుంచి. ఆయన మొత్తం తీసే డాక్యుమెంట్లు అవన్నీ కూడా వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ మేము పైకి పంపిస్తామండి. ఈ గ్రూపులు జరిగిన సంవత్సరాలు ఎవరు శాంక్షన్ చేశారు ఏంటి ఎప్పుడు జరిగిన పొరపాట్లు ఆ డేట్లు మేము అన్ని ప్రతి ఒక్క వివరం మేము పంపించాలి. పంపిస్తే మా పై అధికారులు ఏం చేస్తే అది మేము ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.